హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవేలకి ఛానల్. ఈరోజు మేము మైసూర్ వచ్చేసాం. మీకు తెలిసిందే కదా. మైసూర్ వచ్చిన తర్వాత మైసూర్ ప్యాలెస్కి వెళ్ళకుండా ఉంటామా. మైసూర్ ప్యాలెస్ దగ్గర కూడా వచ్చేసాం. ఇప్పుడు చూస్తున్నారా, ఒక గేట్ కనిపిస్తుంది కదా, అలాంటి గేట్లు మైసూర్ ప్యాలెస్ చుట్టూ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద గేట్ అంతే. అండ్ ఇక్కడ మనం టికెట్ వచ్చేస్తున్నాం, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. గేటే ఎంత పెద్దగా ఉందో, ఇలాంటివి చాలా స్ట్రాంగ్గా దాని చుట్టూరు కట్టారు ఫర్ సేఫ్టీ అనుకుందాం. అండ్ ఇక్కడ మేము టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ కాస్ట్ పర్ హెడ్ 120, ఇద్దరు కలిపి 240 అవుతుంది. నీ డీటెయిల్స్ అన్నీ ఎందుకు పెడుతున్నానంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోయామండి. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అని చూస్తాను. వాటర్ కానీ, వాష్రూమ్స్కి అండ్ డస్ట్బిన్స్ ఎక్కడ ఉండడం కానీ అంతా బాగుంది. అండ్ ఇక్కడ గులాబీ తోట కూడా ఉంది. అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. భలే ఉందండి చూడడానికి. అండ్ ఇప్పుడు వస్తున్నాం కదా, అదే ఎంట్రీ. మనం అటు నుంచే వెళ్ళాలి. ఇది మాత్రం ఎడ్జ్ ఆఫ్ ద మైసూర్ ప్యాలెస్ గోపురం పైన మైసూర్ సంబంధించిన అది ఫ్లాగ్ ఉంది. అది 2.7 kgs ప్యూర్ గోల్డ్ అంటండి. ఆ రోజుల్లో మైసూర్ ఇది కట్టించేటప్పుడు పెట్టారు. అండ్ ఇక్కడ ఇవి రాజులకి ఇచ్చిన గిఫ్ట్లు, లేకపోతే రాజువారు తయారు చేసినవి, కొన్ని అమ్మవారిని ఊరేగించేవి, కొన్ని అలా చాలా మనకి ఒక మ్యూజియం లాగా అలా అన్నీ పెట్టారు. ఇక్కడ ఒక తాడు లాగా కట్టారు, అంటే అందరూ లోపలికి వెళ్ళకుండా అవన్నీ డిస్టర్బ్ చేయకుండా అలాగా ఒక మ్యూజియం షో లాగా మొత్తం అక్కడక్కడ అలా పెట్టారు. అండ్ ఇది మాత్రం బంగారు పల్లకి, చాముండి అమ్మవారిని దసరా టైంలో ఊరేగిస్తారు. ఇవి మాత్రం ఫిరంగులు. టిప్పు సుల్తాన్ ఆ టైంలో వీటిని ఉపయోగించి యుద్ధం అలా చేసేవాళ్ళంట. ఇదంతా పైన డెకర్ చాలా బాగుంది. అండ్ ఇది మాత్రం అంటే కొన్ని కుస్తీ పోటీలు అలా గేమ్స్ అలా జరిగాయంట ఆ టైంలో. పైన కనిపిస్తున్నాయి కదా, ఆ విండోస్ నుంచి లేడీస్ అలా చూడడానికి ఉండేది. చాలా పెద్ద గ్రౌండ్ లాగా, ఏరియా లాగా ఉంది. అదైతే మాత్రం భలే ఉందండి. ఇక్కడ చూసారా, ఇదంతా ఇంటీరియర్. ఆ టైంలో కృష్ణరాజ వడియార్ గారు ఒక బ్రిటిష్ అతనికి చెప్పి ఇది చేపించారంట. అలానే కదా, ఇది చేయడంలో మన తెలుగు వాళ్ళు కూడా ఎవరో సంథింగ్ ఉన్నారంట. ఇది కట్టడంలో హెల్పింగ్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ మధ్యలో ఏమన్నా పూజలు, ఏమన్నా కళ్యాణం, వివాహాలు అలాంటివి ఏమైనా చేసేవాళ్ళంట. ఇవి మాత్రం మన పక్క రాజ్యాల వాళ్ళు కానీ, రాజ్యాల వాళ్ళు మన మైసూర్ వచ్చినప్పుడు కానీ గిఫ్ట్లు అలా ఇస్తారంట. వీటిలో వుడెన్ ఉన్నాయి, అలానే కొన్ని ఇనుపై కూడా ఉన్నాయంట. ఇవి చూసారా, ఇవన్నీ ఆయిల్ పెయింట్స్. అప్పట్లో 11 సంవత్సరాలు కలిసి ఈ పెయింట్స్ అన్నీ చేశారు. ప్యాలెస్ మొత్తం చాలా వరకు ఉంటాయి ఇవన్నీ. ఇది మాత్రం మనం లాస్ట్ టైం చూసారు కదా, ఫినామినల్ చర్చ్. ఆ చర్చ్ ఇది మైసూర్ గారి ఈ బొమ్మ. నేను ఇది ట్రై చేస్తున్నాను వస్తుందేమని, అబ్బే రాలేదండి. ఇంకా అలా ఇక్కడికి వచ్చాం. పైన కూడా చూసారా, ఇదంతా బర్మా. అంతేకాకుండా తలుపులు కూడా మొత్తం బర్మా టేకే. వీటికి రెగ్యులర్గా పాలిష్ పడుతూ ఉంటారంట, అందుకే ఇలా షైన్ అవుతూ ఉన్నాయి ఈ టైంలో వెళ్ళినా. ఇవి మాత్రం అద్దాలు. అదే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్ రూమ్కి అలా అంట. మరి వాళ్ళ ఎలా ఉంటాయో గెస్ట్లు ఇలా ఉంటాయి. నేను ఇక్కడ ఒక అద్దం చూపిస్తాను చూడండి. అది చుట్టూ అటు వైట్ ఇటు వైట్ ఉంది కదా, అవి ఏనుగు దంతాలంట. నాకు తర్వాత తెలిసింది. ఇవి చూసారు కింద టైల్స్. ఇది మొత్తం కూడా బ్రిటిష్ టైల్స్ అంట. అలానే గోల్డ్లకు కూడా కొన్ని టైల్స్ వేశారు. అవి మాత్రం ఇటాలియన్ నుంచి తెచ్చిన ఇవి. ఇది మాత్రం రాజదర్బార్. మనం మూవీస్లో అలా చూస్తూ ఉంటాను కదా, పైన రాజులు కింద మంత్రులు అలా సంథింగ్ ఉండి పరదాలు అలా ఉంటుంది కదా, ఇది మొత్తం ఆ ఏరియానే అంట. పైన పరదాలు ఉన్న దగ్గర మాత్రం లేడీస్, రాణులు చెలికత్తెలు అలా ఉండి తెర తీసి చూస్తారంట ఇక్కడ ఏదైనా జరిగితే. ఇదంతా ఫ్రంట్ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇక్కడ కూర్చొని చూస్తారు. అరుగులాగా ఉంది కదా, ఇక్కడ నుంచి చూస్తారంట ఫ్రంట్ ఏదైనా షోస్ కానీ అలా. ఆ టైంలో ఎలాంటివి పెట్టేవాళ్ళో మనకు అంత ఐడియా లేదు. అండ్ పైన మొత్తం పెయింటింగ్. ఇక్కడ దశావతారాలు ఉన్నాయంట. అండ్ కొన్ని దేవతల పిక్చర్స్ అలా ఉన్నాయి. మనకి ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి చిన్నవి. ఆ లైటింగ్లో ఆ స్ట్రక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుందంట. అది నైట్ టైమ్సే వేస్తారు. అండ్ ఇక్కడ ఓవరాల్గా 97,000 ఆఫ్ బల్బ్స్ ఉన్నాయి మొత్తం లైటింగ్. ఇది 1 hour నైట్ 6 to 7 లైటింగ్ వేస్తారంట. అలానే దసరా టైంలో, నవరాత్రుల టైంలో ఫుల్ లైటింగ్స్ అలా వేస్తారు. భలే ఉంటుందంటండి ఆ లైటింగ్. మేము నైట్ చూడలేదు, మిస్ అయ్యాం. ఈవినింగ్ అక్కడ నుంచి వేరే దగ్గరికి బయలుదేరాం. అండ్ ఇది రాజసింహాసనం అంట. ఇది దసరా టైంలో ఉపయోగించి తర్వాత తీసి ఆ పార్ట్స్ విడదీసి భద్రపరుస్తారంట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మాత్రం చాలా ఎక్సలెంట్. ఇవి ఇక్కడ ఈ ఏజ్ నుంచి చూస్తే ఆ ఏజ్ భద్రపరుస్తారంట. ఇది మాత్రం రాజుగారి తండ్రి ఫస్ట్ వేటాడిన ఏనుగు బొమ్మని ఇక్కడ అందరు చెప్పుకుంటున్నారు. ఈ చెప్పాను కదా బర్మా టేక్ అనేసి. బర్మా టేక్ తలుపులు కూడా మొత్తం బర్మా టేక్వే అండి. కానీ ఇక్కడ ఇంటీరియర్ ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది ఫస్ట్ లిఫ్ట్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉందంట. ఇక్కడ
ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్, ఇలాంటివన్నీ చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఇంత మంచి ఇంటీరియర్ ఆ దేశాలు పక్క దేశాల నుంచి మనుషులు పిలిపించుకొని చేపించడం మాత్రం సూపర్ గ్రేట్ అసలు. అండ్ అలానే దసరా టైంలో 5 ఏనుగులతోటి అమ్మవారిని ఊరేగిస్తారంట. ఇవి 5 ఏనుగుల బంగారు పట్టాలు ఇలా ఫ్రంట్ అలా పెట్టి 5 ఏనుగులతోటి చాలా బాగా చేస్తుంటారు. దాన్ని ఏదో సంథింగ్ ఏదో పేరుతో పిలుస్తారు, నాకంత ఐడియా లేదు. అండ్ ఇదంతా పార్క్. ఇక్కడ ఫ్లవర్ షో కూడా జరుగుతూ ఉంటుందంట అప్పుడప్పుడు. ఇక్కడ చూసారు ఒక టెంపుల్ లాగా ఉంది కదా, ఇలాంటివి మన ఈ ప్యాలెస్ చుట్టూరు 4 సైడ్స్ 4 టెంపుల్స్ అలా ఉన్నాయి. ఈ టెంపుల్ కట్టడానికి 15 సంవత్సరాలు పట్టిందంట. ఆ టైంలో 15 సంవత్సరాలు. అండ్ ఇది అంతకుముందు ఒక రాజ్యం ఉండేదంటే ఆ రాజ్యం వుడ్తో కట్టింది, అది కాలిపోవడం వల్ల ఇంత పెద్ద రాజ్యం కట్టారు. ఇక్కడ ఒక ఎంట్రీ కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రీ ఓన్లీ రాజులకి, రాజకుటుంబీలకి, అది కూడా దసరా టైంలో మాత్రమే. ఈ మామూలు జనాలు వెళ్ళడానికి విజిటర్స్కి నాట్ అలౌడ్. అండ్ ఇది మొత్తం 72 acres ఉంటుందంట టోటల్ సరౌండింగ్స్ మొత్తం. అండ్ ప్యాలెస్కి అచ్చమైతే 4 acresలో ప్యాలెస్ ఉంటుందంట. అండ్ ఇప్పటికీ కూడా రాజకుటుంబీకులు అంటే రాజుల కాలం నుంచి ఎవరో ఒకరు ఇప్పుడు వారసత్వం వస్తుంటుంది కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ నవరాత్రి టైంలో పాలించడం, ఆ ఫ్యామిలీ ఇక్కడ ఉండడం, ఇదంతా ఇప్పటికీ జరుగుతుందంట. వాళ్ళని ఏనుగు మీద ఎక్కించి ఊరేగించడం, ఆ స్పెషాలిటీ ఇప్పటికి కూడా రన్ అవుతుందంటే ఇది చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇది అప్పట్లోనే కట్టడానికి 41,47,000 చిల్లర ఎంతో అయిందంట. అంటే 41.5 lakh అయింది అప్పట్లో. అండ్ ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ విజిటర్ సిటీ ఇన్ ఇండియా అంట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే దూరంగా చాముండి అమ్మవారి హిల్స్, చాముండి కొండ కనిపించేటట్టు కట్టుకున్నారు ఆ రోజుల్లో కృష్ణరాజు వడియార్ గారు. ఇది బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న షాప్స్ అలా ఉన్నాయి. మనకి ఏమన్నా కావాలంటే మైసూర్ ప్యాలెస్ గుర్తుగా అలాంటివి ఏమైనా తీసుకోవడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, స్టిక్కర్స్ అలాంటివన్నీ ఉంటాయి. అలా ఫుడ్ కూడా ఉంటుంది అలానే ఇక్కడే. దీని చుట్టూతా వెళ్ళిన తర్వాత దీని నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం మిస్ అవ్వకుండా వెళ్ళాల్సింది గురు స్వీట్ షాప్కి. అక్కడ మన మైసూర్ ప్యాలెస్ స్పెషల్ మైసూర్ పాక్ ఐటెం ఉంటుంది, అది మేము తీసుకున్నాం. ఇది 200 ప్యాక్. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, భలే ఉంది టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.